హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నెట్వర్క్ అనాలిసిస్లో రెజొనెన్స్ అనే టాపిక్ గురించి అయితే చూద్దాం. దీంట్లో మనకి సిరీస్ రెజొనెన్స్ ఉంటుంది, అలాగే ప్యారలల్ రెజొనెన్స్ ఉంటుంది. కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫార్ములాస్ గురించి అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఒమేగా నాట్ అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/√LC. క్వశ్చన్లో ఇవి కొన్ని వాల్యూస్ ఇచ్చేసి, అంటే ఇండక్టర్ వాల్యూ, కెపాసిటర్ వాల్యూ ఇవి ఇచ్చేసి మనల్ని యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలా అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√LC. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్మిట్ చేస్తే మనకు ఒమేగా నాట్ వాల్యూ వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఇక్కడ నాట్ ఉంది. నాట్ అంటే ఏంటి? మనం రెజొనెన్స్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇదేంటి? రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/2π√LC. సో దీంట్లో మనకి ఎల్సీ వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. సో మనం ఏం చేయాలి? ఆ ఎల్సీ వాల్యూస్ని దీంట్లో సబ్మిట్ చేస్తే మనకి F0 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఐ నాట్ ఈక్వల్ టు V/R. కొన్నిసార్లు క్వశ్చన్లో మనకి ఏం చేస్తాడంటే ఆర్ ఇవ్వడు, జెడ్ ఇస్తాడు. సో అన్నప్పుడు ఏమవుతుంది? ఐ నాట్ ఈక్వల్ టు V/Z, అంటే జెడ్ ప్లేస్లో ఆర్ని సబ్మిట్ చేయమని అర్థం. సో నెక్స్ట్ క్యూ నాట్ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? XL/R, అలాగే XC/R, అలాగే 1/R√L/C. మనకి క్వశ్చన్లో ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ, సి వాల్యూ ఇచ్చాడనుకో, మనకి ఈ క్యూ నాట్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేసుకోవాలి. కానీ మనకి ఏమి ఇవ్వలేదు? ఎల్ ఇవ్వలేదు అంటే ఈ ఫార్ములా, సి ఇవ్వలేదంటే ఈ ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో క్వశ్చన్ బట్టి మనమైతే ఫార్ములాని చేంజ్ చేసుకుంటాం. అలాగే బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు R/2πL. ఇక్కడ R/2πL ఎలా వచ్చింది అంటే, ఇక్కడ లోయర్ బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు F1, అంటే లోయర్ బ్యాండ్ విడ్త్ని F1 అనుకుంటే F1 ఈక్వల్ టు F0 - R/4πL. అలాగే F2 ఈక్వల్ టు F2 అంటే ఏంటి? అప్పర్ బ్యాండ్ విడ్త్ F2 ఈక్వల్ టు F0 + R/4πL. ఇక్కడ F1కి F2కి ఏం డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ మైనస్ వస్తుంది F1లో. F1 అంటే లోయర్లో మైనస్ వస్తుంది, అప్పర్ బ్యాండ్ విడ్త్లో ప్లస్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ R/2πL ఎలా వచ్చిందో అన్నాను కదా, ఇక్కడ ఈ F2 - F1 చేస్తే బ్యాండ్ విడ్త్ వస్తుంది అసలు. సో అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు R/2πL. సో అలాగే ఇందాక మనం ఇక్కడ F0 ఈక్వల్ టు 1/2π√LC ఇదేమన్నా సిరీస్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఇక్కడ √LC ఇచ్చాడు, 1/2π√LC. ఈ ఫార్ములా కాకుండా మనకి క్వశ్చన్లో కొన్నిసార్లు F1 వాల్యూ ఇస్తాడు, అంటే లోయర్ బ్యాండ్ విడ్త్ ఇస్తాడు, అలాగే అప్పర్ బ్యాండ్ విడ్త్ ఇస్తాడు. ఈ రెండు బ్యాండ్ విడ్త్లు ఇచ్చేసి మనం రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? F1 + F2/2 దీన్ని ఇలా ఈ ఫార్ములా వేస్తే మనకి F0 వాల్యూ కూడా వస్తుంది. సో అలాగే మనకి ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. XL0 ఈక్వల్ టు 2πF0L. దీని నుంచి మనం Lని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ Lని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2πF0ని ఇటువైపుకి పంపించేసామనుకో, L ఈక్వల్ టు XL0/2πF0. ఇండక్టర్, రెజొనెన్స్ కెపాసిటర్ ఈక్వల్ టు 1/2πFC. ఇది C అని. అప్పుడు మనకి C వాల్యూ ఏమవుతుంది? 1/2πF0 ఇంటూ ఈ X0 ఇక్కడ వచ్చేసిందంటే 2πF0 ఇంటూ XC0. సో మనకి L వాల్యూ కావాలంటే ఈ వాల్యూ ఈ ఫార్ములాని మనం యూస్ చేయొచ్చు. అలాగే ఇందాక మనం 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ మనకి L వాల్యూ ఏమవుతుంది? Q0 ఇంటూ R/ω0 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది? C ఈక్వల్ టు 1/ω0 ఇంటూ Q0 ఇంటూ R. సో అలా మనకైతే కొన్ని ఫార్ములాస్ అనేవి కొంచెం మార్చుకుంటే మనకి కొత్త ఫార్ములాస్తో మనకి వాల్యూస్ అనేవి సబ్మిట్ చేసుకుంటే ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్
ప్యారలల్ ఫ్రీక్వెన్సీ. సో దీంట్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి. F0 = 1/2π√1/LC-R² దీనికి ఏంటిది ప్యారలల్ ఫ్రీక్వెన్సీ. అలాగే V = Vm sin ωt, దాని నుంచి V = Vm/√2. సో మనకి V కావాలి కాబట్టి Vm/√2. I0 = V/R. సో ఇవైతే ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని అయితే మనం గుర్తుపెట్టుకుని మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. నేనైతే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే తీసుకుని దాంతో మనకి ఎలా వచ్చింది, ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. A voltage V of t = 10 sin ωt. So applied to a series RLC circuit at the resonant frequency of the circuit. ఒక రెజొనెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఆర్ఎల్సి సర్క్యూట్, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్కి విఎఫ్టి అంటే వోల్టేజ్ 10 sin ωtని మనం అప్లై చేసిందంట. సో ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ అంటే వోల్టేజ్కి అక్రాస్గా ఉన్న కెపాసిటర్ ఎంత 500 volts. అంటే ఏంటి ఇక్కడ VC0 = 500 volts. ఇక్కడ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ నోన్ టు బి 400 radians/s. ఇక్కడ 400 ఏమి ఇచ్చాడు, బ్యాండ్ విడ్త్ ఇచ్చాడు. అలాగే అండ్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అట్ రెజొనెన్స్ ఈజ్ 100 ohms. ఇక్కడ ఆర్ రెసిస్టెన్స్ ఇంపిడెన్స్ ఎంత ఇచ్చాడు, 100 ohms. అలాగే ఏం డిటర్మైన్ చేయమన్నాడు, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇచ్చిన వాల్యూస్ని అయితే మనం ఫస్ట్ అయితే రాసేసుకున్నాం. VFT = 10 sin ωt, VC0 = 500 volts, బ్యాండ్ విడ్త్ = 400 radians/s, R = 100 ohms. ఇందాక మనం వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమని చెప్పాను, ఇక్కడ ఇది Vm అలాగే ఉంది కదా. ఏంటి VFT = Vm sin ωt. సో sin ωt ఇక్కడ Vm ప్లేస్లో ఏముంది, 10 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, V = Vm/√2. సో అప్పుడు ఏమవుతుంది, Vm అంటే 10/√2 = 7.07 volts. మనకైతే వోల్టేజ్ వచ్చేసింది. సో అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ అయితే ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ మనకు కావాలి అంటే మనం ఫస్ట్ వోల్టేజ్ని, కరెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో I0 = V/R అనే ఫార్ములా చెప్పాను కదా. సో ఇక్కడ V అంటే ఎంత, 7.07/100, R అంటే 100. సో I0 వాల్యూ కూడా వచ్చేసింది ఎంత, 0.0707 amperes. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఫార్ములా అయితే తెలుసు, బ్యాండ్ విడ్త్ = R/L. సో మనకి బ్యాండ్ విడ్త్ వాల్యూ ఎంత, 400 వాల్యూ దీంట్లో సబ్మిట్ చేస్తే, R వాల్యూ కూడా సబ్మిట్ చేస్తే మనకి L వాల్యూ అనేది వచ్చింది ఎంత, 1.25 హెన్రీస్ అనేది ఇండక్టర్కి యూనిట్స్. అలాగే మనకి Cని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడైతే ఇచ్చిన ఫార్ములాస్, ఈ ఫార్ములా నుంచి అయితే మనకి C వాల్యూ వస్తుంది. ఎందుకంటే R వాల్యూ తెలుసు, L వాల్యూ తెలుసు కాబట్టి దీంట్లో సబ్మిట్ చేస్తే మనకి C వాల్యూ వస్తుంది. సో ఇక్కడ Q0 అంటే ఎంత, 70.72 = ఇక్కడ 1/R అంటే 1/100√L, L అంటే 0.25/C. సో దీన్ని సింప్లిఫై చేస్తే C = 4.499 × 10⁻⁻9 farads. కెపాసిటర్స్ యూనిట్స్ ఫారడ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఏమన్నాడు, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. సిరీస్ రెజొనెన్స్, ఇది ఈ క్వశ్చన్లో మనకి ఏంటి, సర్క్యూట్ అనేది సిరీస్లో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకి సిరీస్ ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా కావాలి. ఏంటి మా ఫార్ములా, F0 = 1/2π√LC. సో మనకి L వాల్యూ తెలుసు, C వాల్యూ తెలుసు. సో ఆ రెండు వాల్యూస్ దీంట్లో సబ్మిట్ చేస్తే F0 కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ లోయర్ కట్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. ఇందాక మనకు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 = F0 - R/4πL అన్నాం.
సో ఇక్కడ ఎఫ్ నాట్ వాల్యూ తెలుసు 4506.09 మైనస్ ఆర్ అంటే 100/4π. 4π అనేది కాన్స్టెంట్ ఇంటూ ఎల్ అండ్ ఎల్ అంటే 0.25. సో ఎఫ్1 వాల్యూ 4474.26 హెచ్జెడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఎఫ్2 ఈక్వల్ టు F0 ప్లస్ R/4πL. ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఏమవుతుంది 4500.9 ప్లస్ 100/4π ఇంటూ ఎల్ అంటే ఎంత 0.25. సో F2 వాల్యూని సింప్లిఫై చేస్తే దీన్ని మనకి ఏమొచ్చింది 45737.92 హెచ్జెడ్. సో దీంతో అయితే ఒక ప్రాబ్లం అయితే చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయగలం.